హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే కొత్తగా అయితే చేశాను. ఇంట్లో చాలా ఇష్టమైంది ఏంటంటే బగారా, అందులోకి ఆలూ ఫ్రై. చూడండి ఎలా చేశాను. కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 2, దానికి సంబంధించిన బగారా సామాన్లు అంటే ఆకు లేకపోయినా మనం అందులో ఉన్న సాధ్యత ఐటమ్స్ మాత్రం అందులో వేసుకోవాలి. సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే నేనైతే అలా ట్రై చేశాను, వేసాను కూడా. పక్క పొంటి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. 2 తొందరగా కావాలి, పిల్లలకి కూడా ఆకలిస్తుంది కాబట్టి నేను అలా 2 ఒకసారి ఐటమ్స్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఆలు ఫ్రైలో కూడా జస్ట్ మనం ఉల్లిగడ్డ వేయకుండా కూడా జీలకర్ర ఆవాలు వేసి కూడా కాంబినేషన్ తోటి ఆలు మొత్తం ఫ్రై చేశానండి. కానీ బాగా వచ్చింది. అందులో అయితే బగారా అంటారా, అది కూడా కొంచెం మెత్తగా కాకుండా రైస్ మాత్రం పుల్లగా చాలా టేస్టీగా బాగుంది. కొంచెం కూడా అన్నం విరిగిపోతూ ఉంటుంది కదా, అన్నం విరిగిపోకుండా అయితే చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. నేనైతే ట్రై చేసి చూసాను. ఇంకా మీకు తెలియదైతే ఏం లేదు, బగారా ఆలు ఫ్రైలోకి ఎలా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. అలా ఏం కాదు, బగారా రైస్కి చికెన్ మటన్ అనే కాంబినేషన్ బాగుంటుంది కరెక్ట్. కానీ నేనైతే ఇలా ట్రై చేశాను, బగారాలోకి నాన్ వెజ్ కాకుండా వెజ్ అనేది ఆలు ఫ్రై లెక్క నేను చేశాను. బాగా వచ్చింది, కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఒకసారి ట్రై చేసి చూశాను. ఇది మాకు మా అమ్మ నేర్పించింది. అలానే నేను ఒకసారి చూసి నేను చేశాను. అన్నం మాత్రం సూపర్గా ఉంది, రైస్ మాత్రం. ఇంకా పిల్లలు ఆకలి అంటుంది, మమ్మీ ఇంకెంతసేపు స్మెల్ వస్తుంది మమ్మీ అని 2 పాపలు అంటున్నారు. అయిపోయిందని వాళ్ళని సర్దు చెప్పుకుంటూ అయితే నేను వచ్చాను. ఇక మీకు తెలియదు, పిల్లలు ఉన్నారు కదా, తొందరగా అయితే పని అయితే తీరదు. ఇక నేనైతే చాలా టైం తీసుకున్నాను ఇవాళ పిల్లల కోసం అయితే. ఓకే, లాస్ట్కి అయితే రైస్ మాత్రం అయిపోవడానికి వచ్చింది, ఎసరు వచ్చేసింది. అందులో రైస్ మాత్రం వేసాను, చూడండి ఎలా వచ్చిందో. ఇక పక్క పొండి అయితే ఆలు రైస్ మాత్రం దగ్గరికి ఉడకడానికి వచ్చింది, అయిపోవడానికి. అన్నం మాత్రం చూడండి ఎలా ఉందో, రైస్ మాత్రం కొంచెం కూడా విరిగిపోకుండా మెత్తగా కాకుండా పుల్ల అయితే బాగా వచ్చింది. ఆలు అయితే సూపర్గా ఉంది. ఇంకా మీ తెలంగాణ కలుపుతున్నాను, చూడండి ఎంత బాగున్నాయంటే చాలా